ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో శాస్త్రోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలు పరిసమాప్తి. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. తిరుచిపై మలయప్ప స్వామి అనుగ్రహం. హైదరాబాద్ తిరునిలయంలో ముగిసిన వార్షిక పవిత్రోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పవిత్ర విసర్జన, మహాపూర్ణాహుతి. శోభాయమానంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని కలశాభిషేకం. దేవుని కడపలో అష్టబంధన మహా సంప్రోక్షణ క్రతువులు. టీటీడీ విద్యా సంస్థలలో సద్గమయ తరగతులు. విద్యార్థులకు మంచి నడవడిక, ఆధ్యాత్మిక బోధనపై శిక్షణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా చివరి రోజున మంగళవారం ఉదయం యాగశాలలో వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆపై శ్రీ మలయప్ప స్వామివారి తిరుచి సేవ విశేషంగా సాగింది. అనంతరం ఉత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు మూలమంత్ర హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆగస్టు 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా చివరి రోజున మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి యాగశాలలో పుణ్యాహవచనం, అగ్ని ప్రాణయనం, కుంభారాధన, ఉక్త హోమం, విశేష హోమాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి పర్యవేక్షణలో అర్చకులు స్వామి అమ్మవార్లకు వైఖాన సాగమోక్తంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ పసుపు, చందనం, తులసిమాలలను స్వామి అమ్మవారికి అలంకరింపజేసి సహస్రధారల నడుమ ప్రధాన కలశ జలంతో మంగళాభిషేకాన్ని పూర్తి చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివార్లకు సేవాకాలం, శాతుమర జరిపి ఆస్థానం సమర్పించారు. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలతో పాటు పవిత్రాల హారాలు స్వామి అమ్మవార్ల అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాంతులు మించిన మాణికపు తోరణము కింద అంతట కప్పురము సాతుకదే దేవుడు. కాంతులు మించిన మాణికపు తోరణము కింద అంతట కప్పురము సాతుకదే దేవుడు. పొంతలన మృతమే పోగైనట్టున్నవాడు. పొంతలన మృతమే పోగైనట్టున్నవాడు. సంతతము సంపదల సరిలేని దేవుడు. పొంతలన మృతమే పోగైనట్టున్నవాడు. సంతతము సంపదల సరిలేని దేవుడు. స నిదని స నిదపమ పదని స మగరి స సనిదప మగరి సరి గమప మవదని స సానిదప నిదప మదప మగ దేవదుందుబుల తోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. తట్టు పుణుగు నించుక దండి సొమ్ములెల్ల పెట్టి
అట్టే అలమేల్ మంగ నరుతగట్టి దట్టు పుణుగునించుగ దండి సొమ్ములెల్లా పెట్టి అట్టే అలమేల్ మంగ నరుతగట్టి నెట్టన నమ్మిన వారి నిధానమై ఉన్నవాడు నెట్టన నమ్మిన వారి నిధానమై ఉన్నవాడు పట్టపు శ్రీ వెంకటాద్రి పతి అయిన దేవుడు. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలతో పాటు పవిత్రాల హారాలు స్వామి అమ్మవార్ల అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చూడచక్కటి అలంకరణలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని అర్చకులు తిరుచిపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంతేలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీవారి తిరుచి సేవ వేడుకగా సాగింది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం శ్రీవారి ఆలయంలోని సంపెంగి ప్రాకారంలో యాగశాల క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు హోమాలను నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. నమో దేవాయ విష్ణుక్రమే సప్తధామభిస్మాః విష్ణుర్విచక్రమే త్రేదాని దదే పదమస్య భాగం సురే స్వాహ విచక్రమే విష్ణుర్గోపాదాభ్యాని ధారయన్ స్వాహ విష్ణుర్మణస్య జగతో వ్రతాని పస్పసే యస్సఖా స్వాహా పరమం పదగం దదావస్యంతు సూరయః చక్షురాపదగ్గ స్వాహా తజ్జలోజాగులాగం తస్కమిందదే యత్పరమం పదగ్గ స్వాహా విష్ణోర్నగం వీర్యాని ప్రమోచీయ పార్థివాని మమే ధాతుం శ్రియో అస్కవాయుత్తమనం ధనస్తం విక్రమాణ శ్రేయో విష్ణు కృష్ణ వైష్ణవే తదస్య ప్రియబాహో అస్యాన్నరో యత్ర దేవయవో మదంతే సహి బంధురిత్థా విష్ణు పరే పరమే మధ్వరుత్సస్వాహా పుష్పస్తవతే వీర్యాయ మృగోణ భీమః కుజరోగిరిష్టాః విక్రమణేష్వభిక్షయంతి భువనాని విశ్వా స్వాహా పరమాత్మయా ధనువా వృధాననదేవ హిత్మమందశ్వందే మరజసీ పృథివ్యా విష్ణోదేవత్వం పరమస్య ఉత్సే స్వాహా విచక్రమే పృథివీ మేధేతాం క్షేత్రాయ విష్ణుర్మనసే దదస్యే అస్య కీరయోజనా సౌరక్షితికుం సుజనిమాచకార స్వాహా మేషయేతాం విచక్రమే సదట్ట సమ్మహిత్వా హైదరాబాద్లోని టీటీడీ అనుబంధ దేవాలయం తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన మంగళవారం
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పవిత్ర విసర్జన గావించి యాగశాలలో హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. హైదరాబాద్ తిరునిలయంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలను పురస్కరించుకొని చివరి రోజైన మంగళవారం ముందుగా ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పవిత్ర విసర్జన, అలాగే కుంభ ప్రదక్షిణలు చేశారు. ఆపై హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరునిలయం స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఎన్ శంకర్ గౌడ్, ఏఈఓ జి జగన్మోహనాచార్య తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా కొనసాగుతోంది. ఉత్సవాలలో భాగంగా మంగళవారం యాగశాల పూజలు, అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు కలశాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆగస్టు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ మహాక్రతువును ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగశాలలో విశ్వక్సేనారాధన, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, శ్రీచక్ర మండల ఆరాధన, సోమకుంభ ఆరాధన, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచెబు చేసి పుష్పార్చన నిర్వహించారు. అనంతరం మూర్తి హోమం పూర్తి చేసి నివేదన, హారతి సమర్పణ గావించారు. అనంతరం ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ గోదాదేవి, శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచెబు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపి పవిత్ర ద్రవ్యాలను నింపిన 473 కలశాలను ప్రతిష్ఠ చేసి పుష్పాలతో పూజించారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గోదాదేవి, శ్రీ పద్మావతి అమ్మవారికి 473 కలశాల్లోని సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత తులసి, సంపెంగ పుష్పమాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ అభిషేకం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని. ఇక మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని యాగమండపంలో మూర్తి హోమం నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై నివేదన, నీరాజన సమర్పణ చేశారు. భక్తులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో రాధా గోవిందుల ఊంజల్ సేవ ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున ప్రారంభమై పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆగస్టు 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఊంజల్ సేవలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో
ఇస్కాన్ ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణుల దివ్యమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలో ఊయలపై వేంచెబు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సకల ఉపచార కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై భక్తుల హరే కృష్ణ జయ జయ శ్రీ రాధా గోవింద భజనలు నామస్మరణల నడుమ రాధాకృష్ణులకు ఊంజల్ శివను కనుల పండుగ నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. శ్రీకాళహస్తి క్షేత్రాన్ని మంగళవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ బి శ్రీధర్ వర్మ సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారి సన్నిధి వద్ద ఎస్వీబీసీ చైర్మన్ బి శ్రీధర్ వర్మకు దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం బహుకరించి ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవ మహోత్సవములు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయం. 3 రోజుల పాటు ఆగముక్తంగా నిర్వహించనున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తికి విశేష అభిషేకాలను నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా హోమక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అధికారులు అర్చకులు మేళతాళాల నడుమ యాగమండపం నుండి పవిత్ర కలశ జలాలను తీసుకుని మూలమూర్తికి ఉత్సవమూర్తులకు పరివార దేవతామూర్తులకు సంప్రోక్షణ చేశారు. తిరుపతిలోని టీటీడీ ఉన్నత పాఠశాలలో సద్గమయి తరగతులు ఘనంగా కొనసాగుతున్నాయి. నిష్ణాతులైన పండితులు మన సంప్రదాయాలు, ఆచారాలు, భక్తి, ఆధ్యాత్మికత, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ తదితర అంశాలపై 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు చక్కగా శిక్షణనిస్తున్నారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు మన పురాణాలు, సంప్రదాయాల విశిష్టతలను శ్రద్ధగా ఆలకించి అవగాహన పెంపొందించుకుంటున్నారు. బాల్యం నుండే చిన్నారుల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తూ ధర్మ వ్యాప్తిలో వారిని భాగస్వాములు చేయడం ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే దిశగా టీటీడీ విద్యా సంస్థల్లో విద్యార్థులకు సద్గమయ తరగతులను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ విద్యా సంస్థల్లో ఆగస్టు 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఈ సద్గమయ తరగతుల ద్వారా చక్కని శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో మంగళవారం సద్గమయ తరగతులను పలువురు నిష్ణాతులైన పండితుల చేత చక్కగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య పర్యవేక్షణలు, వక్తలు విద్యార్థులకు అవగాహన తరగతులను తీసుకుని వారికి పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు జె సంధ్య పర్యవేక్షణలు, వక్తలు 8, 9, 10వ తరగతి విద్యార్థులకు మన సంస్కృతి, జీవన సరళి, మానవత్వం, దైవభక్తి ఇత్యాది అంశాలను ఎంతో ఓర్పుగా వివరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా
అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళంలోని శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో శ్రీ మేధా సమేత దక్షిణామూర్తి స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం వేదోక్తంగా జరుగుతోంది. ఆగస్టు 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ప్రతిష్టా మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కలశస్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమ క్రతువులు, జలాదివాసం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. గుండ్లకమ్మ వాగు తీరంలో పచ్చని ప్రకృతి సోయగాల నడుమ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయం వ్యక్తగా ఆవిర్భవించిన క్షేత్రమే మల్లవరం. స్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ భక్తి ప్రధానంగా జరిగింది. పరిసర ప్రాంత ప్రజలు, ఒంగోలు నగరం నుండి బస్సులలో విచ్చేసిన భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో ఎంతో శ్రద్ధగా పాల్గొన్నారు. మల్లవరం గిరి ప్రదక్షిణ కమిటీ బృంద సభ్యుల ఆధ్వర్యంలో ముందుగా ఆలయ మెట్ల మార్గం వద్ద ఓం ప్రదంగా సకల దేవత స్వరూపమైన గోమాతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు టెంకాయలు కొట్టి హారతి నీరాజనాలు సమర్పించారు. ఆపై గోవిందనామాలను పఠిస్తూ మల్లవరం క్షేత్రంలో గిరి ప్రదక్షిణను ఆధ్యాత్మిక భరితంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా మొవ్వలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో ప్రకాశిస్తోంది. ఆలయంలో శ్రావణ మాసం పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి అర్చకులు తులసి దళార్చన కార్యక్రమాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా ఆలయ ముఖమండపంలో ప్రత్యేకంగా కొలువుదీర్చారు. అనంతరం తులసి దళాలకు విశేషంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, గోఘృత అఖండ దీపారాధన, పంచామృత మండపారాధన, చతుర్దశ కలశారాధన, అభిషేకం నిర్వహించారు. అనంతరం శతసహస్ర తులసి దళార్చన నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై అమ్మవార్లకు సహస్రనామార్చన, కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని ప్రసిద్ధ శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం భక్తి ప్రపత్తులతో జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఉపాలయంలో కొలువైన సిరుల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తికి ముందుగా అర్చకులు నిత్యార్చనలు జరిపారు.
ఆపై ఆలయ ముఖమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి సంకల్పంతో షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను పూర్తి గావించారు. ఆపై అమ్మవారి ప్రతిమలకు భక్తుల చేత శాస్త్రోక్తంగా సకల ఉపచార కైంకర్యాలను జరిపించి లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం భక్త శోభితంగా కళకళలాడుతోంది. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా హరిహర క్షేత్రంగా వినుతికెక్కిన జమలాపురం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన గంగా పార్వతీ సమేత శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాది ఆరాధనలను వైభవంగా నిర్వహించారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి దీపారాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ మృత్యుంజయ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.